Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. మనం ఫస్ట్ ఇంటర్లోని సెట్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా ఎక్సర్సైజ్ నెంబర్ 1B వరకు ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ప్రతి ఎక్సర్సైజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని పైన కార్డ్స్లోను అట్లాగే కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎక్సర్సైజ్లో ఉన్న అంటే ఎక్సర్సైజ్ 1Cలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ సబ్సెట్స్. ఈ సబ్సెట్స్ అనే టాపిక్ ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 సెట్స్ ఉన్నాయి, ఏ బి అనే 2 సెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకవేళ ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంటు సెట్ బిలో ఉన్నట్లయితే అప్పుడు ఏ ఈజ్ కాల్ ద సబ్సెట్ ఆఫ్ బి అన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 అండ్ బి ఈక్వల్ టు 1 2 3 4 5. ఇలా నేను 2 సెట్స్ తీసుకున్నాను. ఒకసారి 2 సెట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏలో ఎలిమెంట్స్ ఏంటి 1 2 3, బిలో ఎలిమెంట్స్ 1 2 3 4 5. ఈ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది. అఫ్ కోర్స్ బిలో అదనంగా మరికొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనం ఏమంటామంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. దీన్ని సింబాలికల్గా ఎలా రాస్తామంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అనమాట. ఇది సబ్సెట్కి సింబల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎలా రాస్తాం అనమాట, ఏ సందర్భంలో ఎలా రాస్తాం, ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంటు బిలో ఉన్నట్లయితే అప్పుడు మనం ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటాం అనమాట. దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఎలిమెంటు ఏ అనే సెట్లో ఉందనుకుందాం. అప్పుడు ఆ ఎక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో కూడా ఉందనుకోండి. అప్పుడు మనం ఏం రాయొచ్చు అనమాట, మనం ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉండాలంటున్నాం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉండొచ్చు. అప్పుడు బి సబ్సెట్ ఆఫ్ ఏ అనొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఇలా తీసుకుంటున్నాను 1 2, అలాగే బి అనే సెట్ని ఇలా తీసుకున్నాను 2 1. రెండింటిని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, ఏ సబ్సెట్ బి అని రాయొచ్చు. అలాగే బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఏలో ఉంది కాబట్టి మనం ఆల్సో ఇంకేం రాయొచ్చు, బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అని కూడా రాయొచ్చు. ఈ రెండింటినీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇంతకు ముందు పార్ట్లో డిస్కస్ చేసిన ఈక్వల్ సెట్స్ అనే కాన్సెప్ట్ను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మనకి ఇఫ్ 2 సెట్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ దెన్ దే ఆర్ కాల్డ్ ఈక్వల్ సెట్స్. అంటే 2 సెట్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే అప్పుడు వాటిని ఈక్వల్ సెట్స్ అంటాం. ఎలా రాస్తాం, ఏ ఈక్వల్ టు బి అని రాస్తాం. ఇక్కడ చూడండి, ఒకవేళ మనకి ఏ అనేది బికి సబ్సెట్ అయ్యి బి అనేది కూడా ఏకి సబ్సెట్ అయితే అప్పుడు మనం ఏ ఈక్వల్ టు బి అంటే ఆ 2 ఈక్వల్ సెట్స్ అవుతాయని దీని నుంచి చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి సబ్సెట్స్ గురించి చెప్పుకోవాల్సినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రతి సెట్ కూడా దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ అందులోనే ఉంటాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, ఎక్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు అనమాట. అట్లాగే నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అంటే నల్ సెట్ అంటే తెలుసు కదా, ఎలిమెంట్స్ లేని సెట్ని మనం నల్ సెట్ అంటాం. దాన్ని పై అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఈ నల్ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది అనమాట. అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రతి సెట్కి అట్లీస్ట్ 2 సబ్సెట్స్ ఉంటాయి ఎక్సెప్ట్ నల్ సెట్ అనమాట.
అంటే నల్ సెట్ని మినహాయించినట్లయితే ప్రతి సెట్కి కనీసం 2 సబ్సెట్స్ ఉంటాయి. ఒకటేమో నల్ సెట్, మరొకటేమో దానికి అదే సబ్సెట్ అవుతుందని చెప్పుకున్నాం కదా, ఇట్ సెల్ఫ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, సబ్సెట్ అనే ని రిప్రజెంట్ చేయడానికి మనం సింబల్ని ఏది ఉపయోగిస్తాం, ఇది ఈ సింబల్ని. దాన్ని ఎలా చదువుతామంటే ఈ సబ్సెట్ ఆఫ్ అని చదువుతాం. ఒకవేళ సబ్సెట్ కాకపోతే నాట్ ఏ సబ్సెట్, దాన్ని ఇట్లా కట్ చేస్తాం అనమాట. ఈ రెండు సింబల్స్ మనం ఎక్కడ ఉపయోగించాలి, 2 సెట్స్ మధ్యలో మాత్రమే ఉపయోగించాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఇంకొక 2 సింబల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటవి, ఈజ్ బిలాంగ్స్ టు, ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు. ఈ సింబల్స్ని ఎక్కడ వాడతాము, ఒక ఎలిమెంట్కి సెట్కి మధ్యలో వాడతాం. ఓకే, మనకి ఇక్కడ ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ సెట్ ఉంటుంది. ఈ సందర్భంలో కూడా ఎలిమెంటు సెట్. కానీ ఈ సబ్సెట్ ఆఫ్, నాట్ సబ్సెట్ ఆఫ్ అనే సింబల్స్ మాత్రం ఖచ్చితంగా మనం 2 సెట్స్ మధ్యలో వాడాలి. అంటే బోత్ సైడ్స్, 2 సైడ్స్ కూడా మనకి సెట్సే ఉండాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఓకే, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే కన్సిడర్ ద సెట్స్ అని పై అంటే తెలుసు కదా, నల్ సెట్ A = 13, B = 159, C = 13579. Insert the symbol subset of or not subset of between each of the following pairs of sets. ఇక్కడ కింద కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్ని ఎయిదర్ బిలాంగ్స్ ది సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్, ఆ రెండిట్లో ఏదో ఒక సింబల్తో మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఈ 2 కూడా మనం ఖచ్చితంగా 2 సెట్స్ మధ్య ఉపయోగించాలన్నమాట ఈ సింబల్స్. ఓకే, ఇక్కడ నల్ సెట్, ఇక్కడ మనకి బి ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయించినమాట, సబ్సెట్ ఆఫ్ సింబల్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఏకి బికి మధ్యలో మనం సబ్సెట్ ఉపయోగించాలంటే ఏం చేయాలి, ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉందో లేదో చెక్ చేయాలి. ఇక్కడ ఏలో ఎలిమెంట్స్ 1, 3, బిలో ఎలిమెంట్స్ ఏంటి 159. ఇక్కడ 3 అనే ఎలిమెంట్ ఏలో ఉంది కానీ బిలో లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తాం అనమాట. రీజన్ ఏంటంటే ఇక్కడ ఏం రాస్తాం, సిన్స్ 3 బిలాంగ్స్ టు ఏ బట్ 3 డస్ నాట్ బిలాంగ్స్ టు బి అని రాస్తాం అనమాట. ఎందుకంటే 3 అనే ఎలిమెంట్ ఏలో ఉంది కానీ బిలో లేదు. కాబట్టి ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తాం అనమాట. నెక్స్ట్ ఏసి, ఒకసారి ఏని సిని అబ్జర్వ్ చేసినట్లయితే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 1, 3, అవి సిలో కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం సింబల్ ఉపయోగించవచ్చు, సబ్సెట్ అనే సింబల్ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ బికి సికి మధ్యలో బిలో ఉన్న ఎలిమెంట్స్ 1, 5, 9, 1, 5, 9 అంటే బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సిలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం సబ్సెట్ అనే సింబల్ను ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ A = AEIOU and B = ABCD, is A is a subset of B? No. Why? Is B subset of A? No. Why? అంటే ఇక్కడ 2 సెట్స్ ఇచ్చారు, ఏ సబ్సెట్ బి అవుతుందా, ఒకవేళ నో అయితే కారణం ఏంటి, అలాగే బి అనేది ఏకి సబ్సెట్ అవుతుందా, ఒకవేళ ఆన్సర్ నో అయితే కారణం ఏంటో మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ అసలు ఏ అనే సెట్ బికి సబ్సెట్ అవుతుందో లేదో చూద్దాం. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి AEIOU, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి ABCD. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే ఎలిమెంట్ని తీసుకున్నాం. ఈ అనే ఎలిమెంట్ ఏలో ఉంది కానీ బిలో లేదు. కాబట్టి ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, నో. ఏంటిది, ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. కారణం ఏంటో రాద్దాం. సిన్స్ ఒక ఎలిమెంట్ని తీసుకున్నాం, ఈ అనే ఎలిమెంట్ తీసుకున్నాం, ఈజ్ బిలాంగ్స్ టు ఏ, ఈ అనే ఎలిమెంటు ఏలో ఉంది, బట్ ఈ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అనమాట, ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తున్నాం అనమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, బి సబ్సెట్ ఆఫ్ ఏ, అది కూడా నోనే కదా. ఎందుకంటే బిలో ఫర్ ఎగ్జాంపుల్ బి అనే ఎలిమెంట్ ఉంది, అది ఏలో ఉందా, లేదు. కాబట్టి బి ఈజ్ ఆల్సో నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు అనమాట. రెండో దానికి కూడా ఆన్సర్ ఏంటి, నో. బి ఈజ్
నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ సిన్స్ లేకపోతే బికాజ్ అని రాస్తాం మనం. ఓకే, బికాజ్ ఇక్కడ మనం బి అనే ఎలిమెంట్ తీసుకున్నాం. బి బిలాంగ్స్ టు బి బట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. కాబట్టి మనం బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ బి అండ్ సి బి 3 sets, if A belongs to B and B subset C, is it true that A subset C? If not, give an example. అంటే ఇక్కడ మనకి ఏబిసిలు అనేవి 3 sets అట. అయితే ఏ అనేది బిలో ఒక ఎలిమెంట్, నెక్స్ట్ బి అనేది సికి సబ్సెట్. అయితే ఏ సికి సబ్సెట్ అవుతుందా, అవ్వాలనే కండిషన్ ఏమైనా ఉందా, ఖచ్చితంగా అవుతుందా లేదా? అవ్వకపోతే దానికి ఒక ఎగ్జాంపుల్ రాయమంటాడు అనమాట. యాక్చువల్గా అవ్వదు, ఎందుకో చూద్దాం. ఎగ్జాంపుల్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నో, ఇట్ ఈజ్ నాట్ నెసరీ. టు ఏ సబ్సెట్ బి, అంటే ఏ సబ్సెట్ సి అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు, కండిషన్ ఏమీ లేదు. మనం 3 sets తీసుకున్నాం. లెట్ ఏ ఈక్వల్ టు సెట్ 1 అంటే ఇది ఒక ఎలిమెంట్ ఉంది. బి ఈక్వల్ టు, నేను ఇలా రాస్తున్నాను, 2 అండ్ సి ఈక్వల్ టు 1 2 3. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కండిషన్స్ చెక్ చేద్దాం. హియర్ ఈ ఏ అనేది బిలో ఒక ఎలిమెంట్గా ఉంది. ఇది నాట్ ఏ సెట్, ఎలిమెంట్ అనమాట. ఓకే, కాబట్టి ఏ బిలాంగ్స్ టు బి అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు సిలో ఉంది, కాబట్టి ఏం చెప్పొచ్చు, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చూడండి, మనకి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు సిలో లేదు. ఏలో ఏమి ఎలిమెంట్ ఉంది, 1 అనే ఎలిమెంట్ ఉంది. సిలో 1 అనే ఎలిమెంట్ లేదు, బ్రాసెస్ 1 ఉంది, అది ఎలిమెంట్, అంతేకాని 1 అనేది ఎలిమెంట్ కాదు. కాబట్టి బట్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అనమాట. ఈ ఎగ్జాంపుల్ సహాయంతో మనం ఏ ఈజ్ నాట్ సబ్సెట్ సి అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సబ్సెట్స్ ఆఫ్ ఆర్. అంటే ఇక్కడ మనకి ఇంటర్వాల్స్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ని మనం తరచుగా తర్వాత చెప్పుకోబోయే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇంటర్వాల్స్ యాజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఆర్ అంటే తెలుసు కదా మనకి, రియల్ నెంబర్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అనమాట. ఓకే, ఇందులో మనకి 4 types ఆఫ్ ఇంటర్వాల్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో ఓపెన్ ఇంటర్వాల్, రెండోది క్లోజ్డ్ ఇంటర్వాల్, నెక్స్ట్ రెండేమో లెఫ్ట్ సైడ్ ఓపెను, రైట్ సైడ్ క్లోజు, అలాగే లెఫ్ట్ సైడ్ క్లోజు, రైట్ సైడ్ ఓపెన్. ఇట్లా 4 different types ఆఫ్ ఇంటర్వాల్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనేవి ఏదైనా 2 రియల్ నెంబర్స్ అనుకుందాం. అంటే ఏ కామా బిలాంగ్స్ టు ఆర్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. అండ్ మనకి ఏ అనేది చిన్న నెంబర్ అనుకుందాం, ఏ ఈజ్ లెస్ దెన్ బి అనుకున్నట్లయితే అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ వై సచ్ దట్ ఏ లెస్ దెన్ వై లెస్ దెన్ బి, దీన్ని ఏమంటామంటే మనకి ఓపెన్ ఇంటర్వాల్ అంటాం అనమాట. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం, ఇలా కర్వ్డ్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే దీని అర్థం ఏంటి, వై వాల్యూ ఏకి బికి మధ్యలో ఉంది. ఇక్కడ మనం ఏని తీసుకోవడం లేదు, బిని తీసుకోవట్లేదు అనమాట. అంటే ఏ తర్వాత వరకు ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం, బికి ముందు వరకు ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఓపెన్ ఇంటర్వాల్. దీన్ని ఏమంటాం మనం, ఓపెన్ ఇంటర్వాల్ అంటాం. ఓకే, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం, వై సచ్ దట్, అంటే ఇక్కడ వై అనేది ఏంటి, ఒక రియల్ నెంబర్ అనమాట. ఓకే, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇట్లా తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ కూడా తీసుకోవచ్చు మనం. ఓకే, వై అనే కాదు ఎక్స్ అయినా తీసుకోవచ్చు మనం. ఇక్కడ మనం దీన్ని ఎలా రాస్తామంటే
ఇలా రాస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం వీటిని, స్క్వేర్ బ్రాకెట్స్. అంటే ఇక్కడ మనకి ఇన్క్లూడింగ్ ఏ అండ్ బి, అంటే ఏ నుంచి బి వరకున ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని మనం లెక్కలోకి తీసుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఏమంటామంటే క్లోజ్డ్ ఇంటర్వాల్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ ఇంటర్వాల్. ఓకే, ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వై సచ్ దట్ ఏ లెస్ దాన్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ మనం ఏని తీసుకోకూడదు, ఏ కంటే పెద్దది, బి నుంచి అంతకంటే చిన్నది. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే మనకి లెఫ్ట్ సైడ్ ఓపెన్, రైట్ సైడ్ క్లోజ్, అంటే వన్ సైడ్ ఓపెన్ వన్ సైడ్ క్లోజ్ అనమాట. ఓకే, ఓపెన్ ఇంటర్వాల్ ఫ్రమ్ ఏ టు బి అని రాస్తాం. అలా కాకుండా ఇలా తీసుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దాన్ బి. అప్పుడు ఏమవుతుంది, ఇలా రాస్తాం మనం, ఏ బి అని ఇక్కడ కర్వ్డ్ బ్రాకెట్ పెడతాం అనమాట. ఓకే, ఇవి వన్ సైడ్ ఓపెన్ వన్ సైడ్ కర్వ్ ఇంటర్వాల్స్ అనమాట. ఇదేమో ఓపెన్ ఇంటర్వాల్, ఇది మనకి క్లోజ్డ్ ఇంటర్వాల్. ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ లైన్ మీద తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇది ఇక్కడ ఒక నెంబర్ లైన్ ఉంది ఇలాగ, ఇది ఏ అనేది ఒక నెంబరు, బి అనేది మరొక నెంబరు. అప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ నెంబర్స్ అన్నీ ఈ ఇంటర్వాల్లోకి వస్తాయి అన్నమాట. ఏ రాదు, బి రాదు. మళ్ళీ ఇంకొక నెంబర్ లైన్ తీసుకున్నాం. ఇక్కడ ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది, బి అనే నెంబరు ఇక్కడ ఉంది అనుకుందాం. ఇక్కడ మనం ఏ నుంచి బి, అంటే ఏతో ఇన్క్లూడింగ్ ఏ అండ్ బి, ఆ రెండు పాయింట్స్ను కలిపి తీసుకుంటాం. ఇది మనకి క్లోజ్ ఇంటర్వాల్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, మనకి ఇక్కడ ఏని తీసుకోం కానీ బీని లెక్కలోకి తీసుకుంటాం ఇక్కడ మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ సందర్భంలో ఏని లెక్కలోకి తీసుకుంటాం కానీ బీని తీసుకోం అన్నమాట. ఇది మనం నెంబర్ లైన్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం ప్రతి సందర్భంలో కూడా మనకి బి మైనస్ ఏని మనకి లెంత్ ఆఫ్ ద ఇంటర్వాల్ అంటాం అనమాట. బి మైనస్ ఏ, ఎందుకంటే ఇక్కడ బి పెద్ద నెంబరు, ఏ చిన్న నెంబరు, కాబట్టి బి మైనస్ ఏ ఈజ్ కాల్డ్ ద లెంత్ ఆఫ్ ద ఇంటర్వాల్ అనమాట. ఓకే, నెక్స్ట్ సబ్సెట్స్ ఆఫ్ రియల్ నెంబర్స్. మనకి రియల్ నెంబర్స్కి మనం నెంబర్ సిస్టంలో చాలా నెంబర్స్ సెట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ వేన్ గురించి మాట్లాడుకున్నాం, న్యాచురల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఫ్రమ్ 1 to అండ్ సో ఆన్, ఇవి న్యాచురల్ నెంబర్స్. తర్వాత హోల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం, 0, 1, 2 అండ్ సో ఆన్. నెక్స్ట్ తర్వాత రేషనల్ నెంబర్స్, ఇంటిజర్స్, జెడ్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ సో ఆన్, -2, -1, 0, 1, 2 అండ్ సో ఆన్. అట్లాగే రేషనల్ నెంబర్స్ ఎట్లా మాట్లాడుకున్నాం, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు పీ బై క్యూ, వేర్ పీ కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్, క్యూ నాట్ ఈక్వల్ టు 0, ఇట్లా మాట్లాడుకున్నాం. అలాగే ఇవి టీ అంటే ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు పీ బై క్యూ, వేర్ పీ కామా క్యూ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పీ బై క్యూ, జెడ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. అంటే దీని అర్థం ఏంటంటే వేటినైతే పీ బై క్యూ రూపంలో రాయగలమో వాటినేమో రేషనల్ నెంబర్స్ అంటున్నాం, రాయలేని వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. దీన్ని ఎస్ అని కానీ టీ అని కానీ లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనకి తర్వాత ఏం చేస్తాం, రియల్ నెంబర్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇదేంటంటే దీన్నే కొన్ని సందర్భంలో మనం ఏమంటాం, క్యూ డాష్ అని కూడా పిలుస్తూ ఉంటాం మనం. క్యూ డాష్, ఎస్, టీ ఇట్లా రకరకాల లెటర్స్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ క్యూ యూనియన్ క్యూ డాష్, ఈ యూనియన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం అనమాట. అంటే రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని క్లబ్ చేయగా వచ్చే వాటిని మనం రియల్ నెంబర్స్ అంటాం అనమాట. ఓకే, మనకి వెన్ డయాగ్రామ్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనుకుందాం. తర్వాత హోల్ నెంబర్స్, అదనంగా 0 యాడ్ అవుతుంది. తర్వాత ఇంటిజర్స్, మైనస్ నెంబర్స్ యాడ్ అవుతాయి ఇక్కడ. అలాగే తర్వాత మనకి రేషనల్ నెంబర్స్, ఇక్కడ ఫ్రాక్షన్స్ యాడ్ అవుతాయి. ఓకే, మరి మనకి సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది దీనికి అసలు సంబంధం ఉండదు. ఏ ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ అయ్యే అవకాశం లేదు, ఏ రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి వాటిని సెపరేట్గా రాస్తాం మనం. ఇవి మనకి √2, √3 ఇవన్నమాట. ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. వీటన్నిటినీ కలిపి మనం ఏమంటున్నాం, మనం రియల్ నెంబర్స్ అంటున్నాం అనమాట. కాబట్టి మనకి లోపల ఉన్న సెట్స్ అన్నీ ఏమవుతాయనమాట, సబ్సెట్స్ ఆఫ్ రియల్ నెంబర్. అంటే ఇక్కడ మనకి n అనేది
డబ్ల్యూకి సబ్సెట్ అవుతుంది, డబ్ల్యూ అనేది జెడ్కి సబ్సెట్ అవుతుంది, జెడ్ అనేది క్యూకి సబ్సెట్ అవుతుంది, క్యూ అనేది మనకి ఆర్ సబ్సెట్ అవుతుంది ఆర్కి. అలాగే ఇక్కడ క్యూ డాష్ అనేది ఆర్టీ అనమాట, ఆర్కి సబ్సెట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి సబ్సెట్స్ ఆఫ్ రియల్ నెంబర్స్. దీని అర్థం ఏంటనమాట, ఇవన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్కి సబ్సెట్సే. ఓకే ఓకే నెక్స్ట్ యూనివర్సల్ సెట్. అసలు దేన్ని మనం యూనివర్సల్ సెట్ అంటామంటే, మనకి ఏ సెట్ అయితే మిగిలిన సెట్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని కలిగి ఉంటుందో దట్ సెట్ ఈజ్ నౌన్ యాజ్ యూనివర్సల్ సెట్. అంటే మిగిలిన అన్ని సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి ఏ సెట్లో ఉంటాయో దాన్ని మనం యూనివర్సల్ సెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం సబ్సెట్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ రియల్ నెంబర్స్లో అనేవి మిగిలిన అన్ని సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని కలిగి ఉంది కదా. అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ రియల్ నెంబర్స్లో ఉన్నాయి మనకి. అలాగే హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఇవన్నీ సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్లో ఉన్నాయి. కాబట్టి ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో మనం నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్ని మనం యూనివర్సల్ సెట్గా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే పర్టికులర్ ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది మనకి, ఏ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఈక్వల్ టు 1 3 5, సి ఈక్వల్ టు 2 4, డి ఈక్వల్ టు 2 3 5 అనుకుందాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఇక్కడ 4 సెట్స్ ఉన్నాయి. ఈ 4 సెట్స్లో మనం దేని యూనివర్సల్ సెట్ అనవచ్చు అంటే, మిగిలిన 3 సెట్స్ చూడండి, బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది, సిలో ఉన్న ప్రతి ఎలిమెంటు మనకి ఏలో ఉంది, అట్లాగే డీలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏని యూనివర్సల్ సెట్గా చెప్పుకోవచ్చు అనమాట. కానీ సాధారణంగా మనం యూనివర్సల్ సెట్ని యు అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, యూనివర్సల్ సెట్ని యు అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి మనకి యూనివర్సల్ సెట్ అంటే అర్థమైంది కదా, మిగిలిన అన్ని సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏదైతే ఏ సెట్ అయితే కలిగి ఉందో దాన్ని మనం యూనివర్సల్ సెట్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ 1Cలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మేక్ కరెక్ట్ స్టేట్మెంట్ బై ఫిల్లింగ్ ఇన్ ద సింబల్ బిలాంగ్స్ టు ఆర్ నాట్ బిలాంగ్స్ సబ్సెట్ ఆఫ్ ఆర్ నాట్ సబ్సెట్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్. ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు, ఆ బ్లాంక్స్లో మనం ఈ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్ అనే సింబల్స్ని ఫిల్అప్ చేయడం ద్వారా వాటిని కరెక్ట్ స్టేట్మెంట్స్గా మార్చమంటున్నారు అనమాట. ఫస్ట్ ఇది ఇక్కడ 2 సెట్స్ ఉన్నాయి, మధ్యలో బ్లాంక్ ఉంది. ఇప్పుడు 2 3 4 2 3 4 అంటే ఈ సెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంటు ఈ సెట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం, ఈ సబ్సెట్ ఆఫ్ అని రాయొచ్చు అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏనే ఎలిమెంటు మనకి ఇక్కడ లేదు, కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం మనం, నాట్ సబ్సెట్ ఆఫ్ అని రాస్తాం. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 11 ఆఫ్ యువర్ స్కూల్. అంటే మీ స్కూల్లో క్లాస్ 11లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈ సెట్లో ఉండారు. అట్లాగే ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్ అంటే మీ స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంటు, అంటే మీ క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా మీ స్కూల్లో ఉంటాడు కదా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం మనం, ఈ సబ్సెట్ ఆఫ్ అని రాస్తాం. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ద ప్లేన్ అంటే ఒక ప్లేన్లో ఉన్న సర్కిల్స్ యొక్క సెట్ అనమాట. ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ద సేమ్ ప్లేన్ విత్ రేడియస్ 1 యూనిట్. అంటే ఇక్కడ మనకి ఇదేమో రేడియస్ 1 సెంటీమీటర్గా ఉన్న సర్కిల్స్ యొక్క సెట్, ఇదేమో మనకి ఒక ప్లేన్లో ఉన్న అన్ని సర్కిల్స్ యొక్క సెట్. మనకి ఇది దీనికి సబ్సెట్ అవుతుంది కానీ ఇది దీనికి సబ్సెట్ అవ్వదు కదా. కాబట్టి ఇది ఏం రాస్తామంటే నాట్ సబ్సెట్ ఆఫ్ అని రాస్తాం. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ఏ ప్లేన్. ఎక్స్ ఈజ్ ఏ రెక్టాంగిల్ ఇన్ ఏ ప్లేన్. మనకి ట్రయాంగిల్స్ ఏవి రెక్టాంగిల్స్లో ఉండే అవకాశం లేదు కదా, కాబట్టి నాట్ సబ్సెట్ అని రాస్తాం. ఎక్స్ ఈజ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇన్ ఏ ప్లేన్. ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ ప్లేన్. అంటే మనకి ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ అన్నీ మనకి ట్రయాంగిల్స్లో భాగమే, కాబట్టి ఇక్కడ మనం ఈ సబ్సెట్ ఆఫ్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్. ఓకే, ఈ ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఇంటిజర్స్లో ఉంటాయి కదా, కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, ఈ సబ్సెట్ ఆఫ్ అని రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్
ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూ ఓ ఫాల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏ బి అనే 2 ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి దీనికి సబ్సెట్ అనొచ్చు. కానీ వాడేమి ఇచ్చాడు, నాట్ సబ్సెట్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఏమవుతుంది అనమాట, ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెట్ ఏ కామా ఈ బిలాంగ్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వొవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. దీన్ని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చామనుకోండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వొవెల్స్ అని వేటిని అంటాం, ఏఈ ఐఓయు, వీటిని మనం వొవెల్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇందులో ఏఈ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి 2 కూడా ఈ సెట్లో ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ మనం సబ్సెట్ అనే సింబల్ని ఉపయోగిస్తాం కాబట్టి ఇది ట్రూ అవుతుంది అనమాట. నెక్స్ట్ 1 2 3 ఈ సబ్సెట్ ఆఫ్ 1 3 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనే ఎలిమెంటు ఇందులో లేదు కదా, కాబట్టి ది సెట్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సెకండ్ వన్, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ సెకండ్ సెట్లో ఉంది కాబట్టి ఇది ఏం రాయొచ్చు, మనం ట్రూ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ అనే ఇది ఒక సెట్, ఇది ఒక సెట్, ఈ మధ్యలో ఏముంది, బిలాంగ్స్ టు అనే సింబల్ ఉంది. ఆ బిలాంగ్స్ టు అనే సింబల్ ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలిమెంట్కి సెట్కి మధ్యలో వాడతాం. కానీ ఇక్కడ ఏం వాడాడు, 2 సెట్స్ మధ్యలో వాడాడు కాబట్టి మనకి ఇది ఫాల్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. దీన్ని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చామనుకోండి, మనకి 6 కంటే చిన్నవైన ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి, మనకి 2 4 వస్తాయి. ఇప్పుడు సెకండ్ది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ విచ్ డివైడ్స్ 36, అంటే 36 యొక్క డివైజర్స్ అనమాట. అంటే 36ని ఏ నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. 1 2 3 4 6 9 12 ఇంకా 18 అండ్ 36. ఈ నెంబర్స్ అన్నిటితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది కాబట్టి వాటిని ఏమంటాం, డివైజర్స్ అంటాం. ఇక్కడ మనకి 2 4 ఉంది, ఇక్కడ కూడా 2 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ మనం సబ్సెట్ ఉపయోగించవచ్చు కాబట్టి ఇది ట్రూ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అండ్ వై. ఇక్కడ మనకి 3 4 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ మనకి దీన్ని మనం ఒక ఎలిమెంట్గా చూడాలి, అంతేగాని సెట్గా చూడకూడదు అనమాట. ఎందుకంటే అది ఏలో ఒక భాగంగా ఉంది కాబట్టి, అంటే ఇక్కడ బిలాంగ్స్ టు ఉపయోగించాలి. కానీ ఇక్కడ ఏముంది, సబ్సెట్, కాబట్టి మనం ఇది ఫాల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు ఫాల్స్ అని చెప్పొచ్చు అంటే, సిన్స్ 3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండ్ 4 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఆ 3 4 అనే ఎలిమెంట్స్ ఏలో లేవు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 3 4 అనేది బ్రాసెస్లో ఉంది కదా, బిలాంగ్స్ టు ఏ, అది ఒక ఎలిమెంట్గా ఉంది కదా కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ ఇది కూడా మనకి ఆ ఎలిమెంట్ని ఒక సెట్గా మార్చాడు కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్ 1 బిలాంగ్స్ టు ఏ, 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ 1 ఈ సబ్సెట్ ఆఫ్, ఈ సింబల్ని ఎక్కడ ఉపయోగిస్తాం, మనం 2 సెట్స్ మధ్యలో ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ మనకి ఎలిమెంట్కి సెట్కి మధ్యలో ఉపయోగించాడు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ 1 2 5 అనే ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి, 1 2 5 అనే ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి కాబట్టి మనకి ఇది సబ్సెట్ అవుతుంది ఏకి, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ 1 2 5 ఇక్కడ ఇదేంటి, మనకి బిలాంగ్స్ టు, అది ఎక్కడ ఉపయోగించాలి, ఎలిమెంట్కి సెట్కి మధ్యలో ఉపయోగించాలి. కానీ ఇది ఒక సెట్కి మధ్యలో ఉపయోగించారు కాబట్టి మనకి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ 1 2 3 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 3 అనేది సెపరేట్గా ఎలిమెంట్ కాదు, ఇదంతా ఒక ఎలిమెంట్గా చూడాలి. కాబట్టి ఇది 3 అనే ఎలిమెంట్ ఏలో లేదు కదా, కాబట్టి ఇది సబ్సెట్ కాదు, ఇది ఫాల్స్. కారణం రాయమంటే సిన్స్ 3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ పై సబ్సెట్ ఆఫ్ ఏ, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం సింబల్ ఇచ్చాడు, బిలాంగ్స్ టు అనే సింబల్ ఇచ్చాడు. పై అనే ఎలిమెంట్ ఎక్కడ ఏలో లేదు కదా కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది.
ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనం సబ్సెట్ అనే సింబల్ వాడాలి. నెక్స్ట్ ఇది కరెక్ట్, పై ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ, కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ ఇది పై అనే ఎలిమెంట్ ఏ అనే సెట్లో లేదు కాబట్టి ఇదేమవుతుంది, ఫాల్స్ అవుతుంది. కారణం ఏంటంటే సిన్స్ పై ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, రైట్ డౌన్ ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ కొన్ని సెట్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సబ్సెట్ అన్నిటినీ రాయమంటున్నాడు. ఫస్ట్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ. మనం ఎప్పుడైనా సరే సబ్సెట్స్ రాసేటప్పుడు నల్ సెట్తో ప్రారంభించాలన్నమాట. ఎందుకంటే నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. లాస్ట్లో అదే సెట్ రాస్తాం, ఎందుకంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి. ఫస్ట్ ఈ సెట్కి నల్ సెట్ ఒక సబ్సెట్ అవుతుంది. తర్వాత ఇచ్చిన సెట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుని ఒక్కొక్క సెట్ రాయాలి. కానీ ఉన్న దాంట్లో ఒకటి ఎలిమెంట్ ఉంది కాబట్టి అది తీసుకుంటే మనకి ఇట్ సెల్ఫ్ అవుతుంది అనమాట. మనకి ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే 2n అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2n. n అంటే ఏంటి, ఇక్కడ మనకి కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్, అంటే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనమాట, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకి ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి n ప్లేస్లో ఏం రాస్తాం, 2n అని రాస్తాం. 2n అంటే 2, అంటే 2 సబ్సెట్స్ ఉంటాయన్నమాట ఈ ఇచ్చిన సెట్కి. ఇక 1, 2 ఇట్లా మనం రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏబి. ఫస్ట్ ఏం చేస్తాం, నల్ సెట్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటాం, ఏ, తర్వాత బి, తర్వాత 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఇందులో 2 ఎలిమెంట్సే ఉన్నాయి కదా, అంటే ఏ కామా బి. ఇందులో మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే n వాల్యూ ఎంత ఇక్కడ 2. కాబట్టి దీనికి ఎన్ని సెట్స్ ఉంటాయో తెలియాలంటే 2 అంటే 4 కదా, మనకి 4 సబ్సెట్స్ రాసేసాం. నెక్స్ట్ థర్డ్ వన్, సబ్సెట్స్ ఆఫ్ థర్డ్ సెట్ ఏంటి, సెట్ 1, 2, 3. దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, మనకి ఇక్కడ n ప్లేస్లో ఎంత రాయాలి, మనం 3 రాయాలి. అంటే 2 × 2 × 2, 2ని 3 టైమ్స్ వేసుకుంటే 8 వస్తుంది కదా. అంటే ఇచ్చిన సెట్కి మనకి 8 సబ్సెట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం, నల్ సెట్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటాం, 1, 2 అండ్ 3. ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుని సెట్స్ తయారు చేసాం. ఇప్పుడు 2 ఎలిమెంట్స్. ఫస్ట్ 1తో 1, 2తో ఒక సెట్ వస్తుంది, అలాగే 1, 3తో ఒక సెట్ వస్తుంది. నెక్స్ట్ 2, 3తో ఒక సెట్ వస్తుంది. ఓకే, 2 ఎలిమెంట్స్ కూడా సెట్స్ తీసుకున్నాం. ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం, 3 ఎలిమెంట్స్ అంటే 1, 2, 3, అంటే దానికి అదే మనకి సబ్సెట్ కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8 సబ్సెట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, మనకి సబ్సెట్స్ ఆఫ్ పై. ఇక్కడ మనకి దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం, 2n అని చెప్పుకున్నాం. మరి నల్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 0. అసలు ఎలిమెంట్సే ఉండవు కదా, అంటే 2 మనకి దేనికైనా పవర్ 0 ఉంటుంది, దాని వాల్యూ ఎంత 1. అంటే నల్ సెట్కి ఒకే ఒక సబ్సెట్స్ ఉంటుంది, అదేంటి ఇట్ సెల్ఫ్ అనమాట, అంటే నల్ సెట్టే. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ యాజ్ ఇంటర్వాల్స్. అంటే మనం ఇంతకుముందు ఇంటర్వాల్స్ ఆఫ్ ఆర్ అని మనం చెప్పుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దీని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. అంటే ఇక్కడ మనకి ఓన్లీ లెస్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ పెడతాం, -4. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తాం, ఇదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, -12. ఇక్కడ మనకు ఓన్లీ లెస్ దాన్ ఉంది, అంటే 12 తీసుకోకూడదు, అంటే ఓపెన్. ఇక్కడ కూడా లెస్ దాన్ ఉంది కాబట్టి -10 అనమాట, ఇది ఓపెన్ ఇంటర్వాల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఏం చేస్తాం, క్లోజ్డ్ ఇంటర్వాల్ తీసుకుంటాం, 0. ఇక్కడ మనకు ఓన్లీ లెస్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్.
నెక్స్ట్ ఇక్కడ రెండు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి కదా, కాబట్టి ఇది క్లోజ్డ్ ఇంటర్వాల్లోకి వస్తుంది, అంటే 3,4 అనమాట. ఇట్లా మనం ఇచ్చిన సెట్ బిల్డర్ ఫామ్స్ని ఇంటర్వాల్స్లోకి మార్చొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వాల్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఇందాక క్వశ్చన్కి ఇది రివర్స్ అనమాట. ఇక్కడ ఇంటర్వాల్స్ ఇచ్చారు, మనం వీటిని సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చాలి అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దాట్, ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి మనకి రియల్ నెంబర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు వీటిని డిఫైన్ చేయాలి. ఇది ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అంటే -3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0. ఓకే, ఇక్కడ ఇది మనకి క్లోజ్డ్ ఇంటర్వాల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం, ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ 6ని 12ని కూడా మనం లెక్కలోకి తీసుకుంటాం, అంటే 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అనమాట, ఎందుకంటే ఇది క్లోజ్డ్ ఇంటర్వాల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఓపెన్ కదా, కాబట్టి 6 లెస్ దాన్ ఎక్స్. ఇక్కడ రైట్ సైడ్ క్లోజ్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇక్కడ క్లోజ్డ్ కదా, అంటే -23 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఓపెన్ అంటే లెస్ దాన్ 5 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ యూనివర్సల్ సెట్స్ వుడ్ బి ప్రపోజ్డ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఇక్కడ రెండు సెట్స్ ఇచ్చారు, దీనికి యూనివర్సల్ సెట్గా ఏ సెట్ని నువ్వు ప్రపోజ్ చేస్తావు అంటున్నాడు. అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ నువ్వు ఏ సెట్ని అయితే ప్రపోజ్ చేస్తావో అందులో ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఇవన్నీ ఎందులో ఉంటాయి, సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉంటాయి. ఈ రైట్ యాంగిల్స్ అన్నీ ట్రయాంగిల్స్లో భాగం కదా, కాబట్టి దీనికి మనం యూనివర్సల్ సెట్గా దేన్ని ప్రపోజ్ చేయొచ్చు అనమాట, మనం సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్. ఓకే, సెకండ్ వన్ ద సెట్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటే తెలుసు కదా, ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఒక ట్రయాంగిల్లో దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఇవన్నీ ఎందులో భాగంగా ఉంటాయి, ఇవి కూడా మనకి సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్లో భాగంగానే ఉంటాయి, కాబట్టి దీనికి యూనివర్సల్ సెట్గా మనం సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ని ప్రపోజ్ చేయొచ్చు అనమాట. ద సెట్ ఆఫ్ okay, next 8th one, given the sets A equal to 135, B equal to 246, C equal to 0 to 468, which of the following may be considered as the universal set for all the 3 sets ABC. ఇక్కడ మనకి 3 సెట్స్ ఇచ్చారు, ABC అని 3 సెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 సెట్స్కి క్రింది వాటిలో దేన్ని మనం యూనివర్సల్ సెట్గా చెప్పవచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ దాన్ని చెక్ చేద్దాం. ఇక్కడ మనకి 3 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉండాలి. ఇక్కడ మనకి 135 ఉన్నాయి, 246 ఉన్నాయి. మన నెక్స్ట్ 0 నుంచి 8, 0 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. కానీ 8 అనే ఎలిమెంటు మనకి ఇందులో లేదు కదా, కాబట్టి దీన్ని మనం ఇక్కడ యూనివర్సల్ సెట్ అనకూడదు, ఏబిసిలకి యూనివర్సల్ సెట్ అవ్వదన్నమాట, ఇది కాదు. నెక్స్ట్ ఇది నల్ సెట్, ఇది అయ్యే అవకాశం అసలు లేదు. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసామంటే మనకి 3 సెట్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉంది, కాబట్టి ఇది ఏబిసిలకి యూనివర్సల్ సెట్ అవుతుంది అనమాట. సిన్స్ కారణం రాయమంటే ఏం రాయొచ్చు, సిన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద సెట్స్ ఏబిసి బిలాంగ్స్ టు ద గివెన్ సెట్, సో ఇట్ ఈస్ ద యూనివర్సల్ సెట్ ఆఫ్ ఏబిసి అని రాయొచ్చు అనమాట. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి సిలో ఉన్న 0 అనే ఎలిమెంట్ ఇందులో లేదు కదా, కాబట్టి ఇది కూడా మనకి యూనివర్సల్ సెట్గా దీనికి మనం మెన్షన్ చేయలేము అనమాట. కాబట్టి మనకి ఇచ్చిన 3 సెట్స్కి యూనివర్సల్ సెట్ ఏదవుతున్నాడో థర్డ్ ఆప్షన్లో ఉన్న సెట్ యూనివర్సల్ సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఏబిసిలో ఆ 3 సెట్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంటు ఈ థర్డ్ సెట్లో ఉంది కాబట్టి. ఓకే, ఈ చాప్టర్లోని మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.